నమస్తే, శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అయితే 2025 మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. పేరున ప్రతి ఒక్కళ్ళకి మా ఛానల్ తరపు నుంచి ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్తే. అయితే ఇప్పుడు మనకి అందరూ అనుకుంటున్నారు, ప్రముఖ జ్యోతిషులు, ప్రముఖ పండితులు అందరూ ఏం చెప్తున్నారంటే షష్టగ్రహ కూటమి వస్తోంది అని. దానివల్ల ఏం జరగబోతోంది, 2025లో ఎప్పుడు వస్తుంది, అది వచ్చి ఏం చేస్తుంది, అసలు ఈ గ్రహ కూటమి అంటే ఏంటి, దానివల్ల ఎవరికి నష్టాలు ఎవరికి లాభాలు అనే అంశాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే చాలా విషయాలు ఉంటాయి. అసలు గ్రహ కూటమి అంటే ఏంటి అంటే కొన్ని గ్రహాలు కలిసి కూటమిగా, అంటే ఒక చోట కలిసి ఉండేదాన్ని కూటమి అంటారు. ఒక్కొక్కసారి అంటే కొన్ని సంవత్సరాలకి, 4 సంవత్సరాలకి, 5 సంవత్సరాలకి, ఇలా కొన్ని సంవత్సరాలకి ఈ గ్రహాలు ఖగోళ శాస్త్రంలో చలనం అవుతూ, అంటే తిరుగుతూ ఒక్కొక్క చోట కొన్ని రాశుల దగ్గర కూటమిగా, అంటే ఒక చోట స్థిరపడిపోయి ఉంటాయన్నమాట. అలా ఒక్కొక్కసారి పంచగ్రహ కూటమి, అంటే 5 గ్రహాలు కలుస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి సప్తగ్రహ కూటమి, ఒక్కొక్కసారి షష్టగ్రహ కూటమి. ఇట్లాగా ఎన్ని గ్రహాలైతే మనకి కలిసి ఒక చోట నిలుస్తున్నాయో ఆ నిలిచేట దాన్ని మనము కూటమి అంటాము. అయితే ఈసారి 2025 సంవత్సరంలో మనకి మార్చి 29వ తారీఖున కొన్ని గ్రహాలు కూటమిగా ఏర్పడుతున్నాయి. అయితే ఈ కూటమి దీని పేరు ఏంటి అంటే, ఈ సంవత్సరంలో జరిగే కూటమి పేరు షష్టగ్రహ కూటమి. అంటే 6 గ్రహాలు కలిసి ఒక చోట కూటమిగా, అంటే ఒక చోట కలిసి ఉంటున్నాయన్నమాట. అయితే ఇది చాలా అరుదైన సంయోగము. ఒక్కొక్కసారి ఇన్ని గ్రహాలు కలవడం అనేది చాలా గ్రేట్ అన్నమాట. అసలు చాలా తక్కువగా కలుస్తూ ఉంటాయి. కొన్ని సంవత్సరాలకి తప్ప ఇలాంటి అరుదైన సంయోగము జరగదనమాట. 2 గ్రహాలు కలవడం అనేది మనకి సామాన్యం. అది అయితే ఇది ఒక ప్రత్యేకమైన శక్తిని ఆయా గ్రహాలకు అందిస్తూ ఉంటుంది. ఆయా గ్రహాలలో ఉండే రాసులకి వాటి యొక్క ఫలితాలు, శుభ ఫలితాలు కావచ్చు, అశుభ ఫలితాలు కావచ్చు, కొంతమందికి మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. అయితే ఇది జీవన విధానం మీద, ఖగోళంలో జరిగే ఈ క్రియ వల్ల మన జీవన విధానం మీద ఎలా ఉంటుంది, తర్వాత ప్రపంచ స్థాయిలో ఇది ఒక చోట ఒక ప్లేసు అని కాకుండా ప్రపంచ స్థాయిలో ప్రతి మనిషి యొక్క జీవనంలో ఎలా ఉండబోతోంది, తర్వాత ఈ కూటమి వల్ల ఆర్థికపరమైన వ్యవస్థలు ఏమైనా అతలాకుతలమవుతాయా, లేదు అంటే వాతావరణ పరిస్థితుల్లో ఏమైనా మార్పులు జరుగుతాయా, లేదు అంటే కనుక రాజకీయాల్లో, ఇంకా చూస్తే కనుక వ్యక్తిగతంగా ఏమైనా మార్పులు కానీ, ప్రత్యేకంగా చెప్పుకునే ప్రమాదాలు కానీ, ఉత్పాతాలు కానీ, ఇలా ఏం జరగబోతున్నాయి అనే ఉత్కంఠత మనకి చాలా ప్రతి ఒక్కరిలోనూ కలగబోతోంది. అయితే ఈ షష్టగ్రహ కూటమి మనకి 2025 సంవత్సరంలో మార్చి 29న మీనరాశిలో జరగబోతోంది అనమాట. మీనరాశిలో ఈ కూటమి ఏర్పడుతోంది కాబట్టి ఆ మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది, తర్వాత ఆయా గ్రహాల వాళ్ళకి, ఆయా రాశులు అంటే ఏ గ్రహాలు ముందుగా కలుస్తున్నాయి అనే అంశం కనుక మన పరిగణనలో తీసుకుంటే సూర్యుడు, చంద్రుడు, తర్వాత బుధుడు, శుక్రుడు, రిపీట్, సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శనేశ్వరుడు, రాహు, ఈ 6 గ్రహాలు మనకి ఒక చోట కలవబోతున్నాయి. అది ఎప్పుడు జరిగిందంటే మీనరాశిలో ఈ గ్రహ కూటమి అనేది ఏర్పడుతోంది. అయితే వీటి వల్ల మనకి ఎట్లాంటి
ప్రమాదాలు కానీ ఎట్లాంటి మంచి కానీ జరగబోతోంది అనేది ఒక్కొక్కటిగా విశ్లేషణ చేసుకుందాము. ఒక్కొక్క రంగం వారికి ఎట్లా ఉండబోతోంది అనేది కూడా విశ్లేషణ చేద్దాము. అయితే ముందుగా కనుక తీసుకున్నట్టయితే వ్యక్తిగత పరిశీలన తీసుకుందాము. అంటే జనజీవనానికి ఎలాంటి పరిస్థితులు ఇవ్వబోతోంది అంటే కనుక మనం ముందుగా తీసుకున్నట్టయితే ఉద్యోగస్తులకు విద్యార్థులకు కనుక చూసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు ఇది ఇవ్వబోతోంది. ఈ విశేషమైన ఫలితాలు ఎలా ఇస్తోంది అంటే విద్యార్థులకు కనుక చెప్పుకున్నట్టయితే వీరు ఏ రంగంలో అంటే ప్రత్యేకించి కొత్త కొత్త ఎగ్జామ్స్ రాయాలన్నా, విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా, వాళ్ళు ఏ పని తలపెట్టాలన్నా విద్యార్థులకు చాలా చక్కని మంచి శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. అయితే తర్వాత ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోంది అంటే కనుక అంటే ఓవరాల్గా చూద్దాము. ఒక్కొక్క రంగం వారికి ఎలా ఉండబోతోంది చూసుకుని తరువాత ఒక్కొక్క రాశికి దీని పరిణామాలు ఏంటి అనేది కూడా విశ్లేషణ చేద్దాము. తదుపరి ఉద్యోగస్తులకి ఎట్లా ఉండబోతోందంటే వీరికి అన్ని అంటే ఈ ఉద్యోగంలో ఉండే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు, ఇలా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారందరికీ కూడా చాలా చక్కని శుభ ఫలితాలను ఈ షష్టగ్రహ కూటమి అందిస్తుందన్నమాట. అంటే ఈ 6 రాసులు కూడా వారికి చాలా అనుకూలంగా ఉండి ప్యాకేజీలు పెరగడము, శుభవార్తలు వినడము, చక్కని ప్రమోషన్స్ రావడము, పర్మనెంట్ ఉద్యోగాలుగా స్థిరపడము, విదేశాలు వెళ్ళడము, అన్ని రకాలుగా వాళ్ళకి అంటే వస్తువాహనాలు కొనుక్కోవడము, గృహాలు కొనుక్కోవడము, అన్ని రకాలుగా చాలా చక్కని శుభ పరిణామాలు ఈ 6 గ్రహాల వాళ్ళు ఉద్యోగస్తులకి అందిస్తున్నారు. అయితే తదుపరి మిగతా వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే కనుక శుభకార్యాలు చేయడము అంటే వివాహం కాని వారికి వివాహాలు అయ్యే యోగ్యము, సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి సంతానం అవ్వడము, తరువాత కుటుంబ పరంగా కనుక చూసుకున్నట్టయితే కనుక కుటుంబ వాతావరణంలో గతంలో కనుక మనకి అల్లకల్లోలంగా ఉండడము, అన్యోన్యత లోపించడము, విపరీతమైన కొట్లాటలు తగాదాలు జరగడము, ఒక్కొక్కసారి కుటుంబం విచ్ఛిన్నం కావడం కూడా జరిగే పరిస్థితులను గోచరించేది. కానీ ఈ షష్టగ్రహ కూటమి వల్ల అందరికీ అన్యోన్యతాభావం ఏర్పడము, ఒకళ్ళకొకళ్ళు ప్రేమాస్పదాలు ఆప్యాయతలు కలగడము, కుటుంబంలో చక్కని వాతావరణం ఏర్పడము, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్య సూచనలు కనబడము, ఇలాగ ఒకటేంటి అన్ని రకాలుగా సంతానపరంగా అంటే సంతానంతో కూడా మనకి చక్కని ఫలితాలు ఏర్పడము, బంధుమిత్రులతో కానీ లేదా సంఘంలో కానీ గౌరవ మర్యాదలు పొందడము, ఇలాగా మనకి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఈ షష్టగ్రహ కూటమి వల్ల కుటుంబ పరంగా బాగుంది, ఉద్యోగస్తులకు బాగుంది, విద్యార్థులకు కూడా చాలా చక్కని యోగదాయకము. తరువాత మంచి మంచి వస్తు వాహనాలు కొనుక్కోవడం కానీ, భూమి గృహాలు ఇళ్ళు కొనుక్కోవడము, పెండింగ్లో ఉండిపోయిన పనులు అవి ఈ షష్టగ్రహ కూటమిలో చక్కగా చకచకా చేసేసుకోవడము, మానసిక శాంతి పొందడము, ఒత్తిడుల నుంచి దూరంగా ఉండడము, ఒక ప్రశాంత వాతావరణాన్ని ఈ షష్టగ్రహ కూటమిలో మనము పొందబోతున్నామన్నమాట. అయితే ఇప్పుడు వ్యాపారస్తులకు ఎలా ఉండబోతోంది చూద్దాము. గతంలో కనుక ఏ వ్యాపారస్తులైనా తీసుకోండి, పారిశ్రామికంగా కానీ వాణిజ్యంగా కానీ మామూలు చిన్న చిన్న వ్యాపారులు కానీ అంటే టీ కొట్టు బడ్డీ కొట్టు వ్యాపారం దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వరకు కూడా వీరికి చాలా చక్కని అనువైన కాలము ఈ షష్టగ్రహ కూటమి అన్నమాట. అయితే ఈ సమయంలో వీరు ఏం చేయొచ్చు అంటే వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు, కొత్త కాంట్రాక్టులు తీసుకోవచ్చు, తర్వాత బ్రాంచీలు పెట్టుకోవాలన్నా, ఏజెన్సీలు తీసుకోవాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, ఇంకా ఒకటేంటి మీరు ఏమి చేయాలని అనుకుంటున్నారో అన్నీ కూడా ఈ సమయంలో కనుక మీరు చేసుకున్నట్టయితే విశేషమైన లాభాలు మీరు పొందే అవకాశం కనబడుతోంది. మీకు చాలా ఊరట కలుగుతుందన్నమాట. గతంలో మీరు నష్టాల పాలవ్వచ్చు లేదా నష్టపోయి
ఉండడం కానీ, మోసపోవడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగినప్పటికీ ఈ సమయంలో ఈ షష్టగ్రహ కూటమిలో మీకు అన్నీ చాలా చక్కని లాభాలు రావడము, ఒకంత మనశ్శాంతి కలగడము, హాయిగా ప్రశాంతమైన జీవితాన్ని గడిపే అవకాశము కనపడుతుంది. కాబట్టి వ్యాపారస్తులకి చెప్పే ప్రత్యేక సూచన ఏంటంటే, మీరు ఏవైనా పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపారం విస్తరించాలన్నా, బ్రాంచీలు పెట్టుకోవాలన్నా, మీ ఇష్టమే కొత్త కాంట్రాక్టులు తీసుకోవాలన్నా ఇంకా మీరు చక్కగా హాయిగా మీరు తీసుకోవచ్చు. భాగస్వామి ఒప్పందాల్లో కూడా మీరు ఎంటర్ అవ్వచ్చు, అంటే ఒప్పందాలు తీసుకోవచ్చు, కాంట్రాక్టుల మీద సంతకాలు పెట్టుకోవచ్చు. గతంలో మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళు కానీ, మిమ్మల్ని నష్టపెట్టిన వాళ్ళు కానీ చక్కగా మీకు అనుకూలంగా మారే అవకాశము, వ్యాపారస్తులకు లాభాల పంట అన్నమాట. ఓకే, ఇప్పుడు తరువాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే కనుక, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి సమయంలో విశేషమైన పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ప్రజల యొక్క అభిమానాన్ని, నమ్మకాన్ని చూరగొంటారు. వారికి మీ పట్ల విశేషమైన గౌరవప్రదమైన ఒక నమ్మకము, ఈయన మా నాయకుడు, మా కోసం పుట్టిన నాయకుడు అన్న అభిమానాన్ని మీరు పొందుతారనమాట. తర్వాత అధిష్టాన వర్గం నుంచి కానీ, ప్రత్యర్థుల దగ్గర నుంచి కానీ ఈ గ్రహకూటమి సమయంలో రాజకీయ నాయకులకు మంచి పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశము, మీరు ఉన్న పదవుల నుంచి ఉన్నతమైన పదవులు పొందడము, విశేషమైన ఓట్లతో మీకు మరింత గెలుపుని అంటే విజయాన్ని కలిగించే అవకాశము ఈ రాజకీయ నాయకులు కనపడుతోంది. అయితే గతంలో ఎవరైనా రాజకీయ నాయకులు కానీ, లీడర్స్ కానీ ఎలా అంటే ఓడిపోవడం కానీ, లేదా కొంచెం అపనిందల పాలవ్వడం కానీ, కొంచెం అపఖ్యాతి మూటకట్టుకోవడం కానీ ఇలాంటివి జరిగిన పక్షంలో ఆ సమయంలో మీరు ఒకంత మానసిక వేదనకి కానీ, అన్ని రకాల ఆందోళనకి గురి అయి ఉన్న వాళ్ళు ఈ షష్టగ్రహ కూటమిలో చాలా చక్కని పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశము, ఈ 6 గ్రహాలు కూడా రాజకీయ నాయకులకి మంచి పేరు ప్రఖ్యాతలు, సంఘంలో గౌరవ మర్యాదలు, మీ మాటను అనుసరించి మీ బాట పట్టే విధంగా రాజకీయ నాయకులకు ఉండబోతుందన్నమాట. తర్వాత గృహంలో చూసుకున్నట్టయితే అంటే వ్యవసాయదారులకు కనుక చూసుకున్నట్టయితే వాళ్ళకి గతంలో రుణాలు తీసుకుని తీర్చలేని పక్షంలో అయి ఉండవచ్చు. తర్వాత లాభాలు రాకుండా నష్టాల బారిన పడవచ్చు, లేదా అప్పులు పేరుకుపోయి మనశ్శాంతి లేక చాలా ఇబ్బంది పడిన రైతులు కానీ, వ్యవసాయదారులకు కానీ, గిడ్డంగులకు కానీ, లేదా వాణిజ్య పంటలు వేసిన వారికి కానీ, ఏ పంటలు వేసిన వాళ్ళైనా నష్టాల్లో ఉన్నా కానీ ఈ షష్టగ్రహ కూటమిలో రైతులకు పన్నీటి జల్లు అని చెప్పవచ్చు అన్నమాట. మీకు సమయానికి గవర్నమెంట్ నుంచి అంటే ప్రభుత్వం తరపు నుంచి రుణాలు వస్తాయి. మీరు ఏదనుకుంటారో, ఏ పంట వేసినా మీకు చక్కని ఆదాయం వచ్చే అవకాశము, రైతులకి పన్నీటి జల్లు అని చెప్పాను కదా, అంటే మీకు మంచి రోజులు వచ్చినట్టు ఈ షష్టగ్రహ కూటమిలో అన్నమాట. కాబట్టి దానికి తగ్గ ప్రణాళికలు వ్యవసాయదారులు కానీ, రైతులు కానీ, కౌలుదారులు కానీ మీ పనులను చక్కగా తీసుకోండి. పాత రుణాలను తీర్చేసుకుంటారు, కొత్త రుణాలను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. మీరు ఏ పంటలు పండించాలనుకున్నారో చక్కగా పండించండి. మనశ్శాంతిగా ఉండే అవకాశము, నాకేంటి నేను రైతుని అని గర్వంగా చెప్పుకునే అవకాశము ఈ షష్టగ్రహ కూటమిలో ఈ 6 గ్రహాలు మీకు అందించబోతున్నాయి. తరువాత అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే వ్యవసాయదారులకు కానీ, మిగతా వాళ్ళందరికీ కానీ 98% చాలా చక్కని, అనుకూలమైన, శుభప్రదమైన, లాభదాయకమైన యోగాన్ని ఈ షష్టగ్రహ కూటమిలో ఉండేవాళ్ళు అందరికీ మనకి ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రహాలు మనకి అనుకూలంగా 98% మనకి అందిస్తున్నారు. మిగిలిన 2% అనేది మనం చేసుకునే పరిహారాలు కానీ, మనం చేసుకునే మంచి పనుల వల్ల కానీ ఆ మిగతా 2% కూడా మనకి అందుబాటులోకి వస్తుంది. అయితే ఇక పరిస్థితుల దగ్గరికి వచ్చినట్టయితే, వాతావరణ పరిస్థితుల్లో
కొంచెం మార్పులు వస్తాయి. ఆర్థిక పరంగా కూడా అంటే దేశ ఆర్థిక పరిస్థితులు కూడా కొంచెం శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతోంది. తర్వాత మిగతా అంటే ప్రమాదాలు, ఉత్పాతాలు ఇలాంటివి ఏవైనా అంటే కనుక వాటి మీద కూడా ఈ షష్టగ్రహ కూటమి యొక్క ఫలితాలు పడి ఒకంత అంటే అనారోగ్యాలు రావడము, కొత్త కొత్త వైరస్లు రావడము, ప్రజల్ని ఇబ్బంది పెట్టే రోగకారకమైన క్రిములు కానీ, రోగ సంబంధమైన ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశము అంటే ప్రకృతి పరంగా కొంచెం ఫలితాలు కొంచెం చెడుగా కనిపించిన మానవాళికి జీవన స్రవంతిలో ఉండే మానవులకు మాత్రము చాలా మంచి ఫలితాలను షష్టగ్రహ కూటమి మనకి అందిస్తోంది. అయితే ఇప్పుడు ఆయా రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలాంటి ఫలితాలు ఒక్కొక్కటిగా మనం చూద్దామన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నది ఓవరాల్గా అంటే ప్రతి ఒక్క రంగం వాళ్ళకి విడివిడిగా ఎలా ఉండబోతోంది చెప్పుకున్నాము. ఇందాక మనం చెప్పుకున్నట్టు షష్టగ్రహ కూటమి వల్ల ఒక్కొక్క అంశంని తీసుకున్నాము. మానవాళికి ఎలా ఉండబోతోంది, ప్రకృతికి ఎలా ఉండబోతోంది, తర్వాత ఆర్థిక పరంగా ఎలా ఉండబోతోంది అనే అంశాలు చూసాము. ఇప్పుడు ఒక్కొక్క రాశి మీద ఈ షష్టగ్రహ కూటమి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని పరిశీలించనగా వృశ్చిక రాశి, ఈ రాశి వారికి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త అవకాశాలు ఏ వచ్చినా సరే మీరు నో అనకండి, తిరిగి తీసుకోండి. ఎందుకంటే ఆ అవకాశాలు మీకు మంచి లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా ఉత్తర మీకు అవి మంచి ప్రయోజనకారి అయ్యేటట్టుగా ఉంటాయి. కాబట్టి ఏ ఒక్క అవకాశాన్ని మీరు నో అని చెప్పకండి. ఈ రాశిలో ఉండే ప్రతి రంగం వాళ్ళు విద్యార్థులకి చాలా చక్కగా ఉంది. కుటుంబ పరంగా చాలా చక్కని అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. వివాహాది శుభకార్యాలు చక్కగా చేస్తారు. ఆగిపోయిన పనులు ఏవైనా ఉంటే అంటే ఇల్లు కట్టడం ఒక్కొక్కసారి కొంతమందికి ఇల్లు మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి ఆగిపోయిన పనులు కానీ, కోర్టుకు సంబంధించినటువంటి పనులు కానీ, లేదా అంటే ఇతరత్ర ఏవైనా పెండింగ్ పడిపోయిన ముఖ్యమైన పనులు కానీ ఏవైనా ఉంటే కనుక ఈ రాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి సమయంలో చక్కగా అనుకూలంగా అయిపోయి మీకు సానుకూలమైన ఫలితాలు తద్వారా వచ్చేటట్టు. ఇప్పుడు కోర్టు వ్యవహారాలు ఉన్నాయనుకోండి, ఆ కోర్టుకు సంబంధించినటువంటివి మీకు అనుకూలంగా వచ్చే తీర్పు మీకు అనుకూలంగా వస్తుందన్నమాట. అంటే ఆ వచ్చే తీర్పు మీ పక్షాన వచ్చేటట్టుగా కనపడుతుంది. తర్వాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగము, నటీనటులు, కళాకారులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు, ప్రత్యేకించి వ్యాపారస్తులకు ఎలా ఉందంటే మీరు ఏది తలపెట్టినా, ఏ వ్యాపారం చేసినా, ఈవెన్ పెన్నులు వ్యాపారం చేసినా కానీ విశేషమైన లాభాలు, టీ వడ్డీ వాళ్ళకి కూడా విశేషమైన లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. కాబట్టి వ్యాపారస్తులు అస్సలు నిరాశకి గురికాకండి. గతంలో నష్టాలు కనుక మీరు చవి చూసి ఉండుంటే, మోసపోయినట్టు కనుక ఉంటే ఈ షష్టగ్రహ కూటమిలో మీకు మంచి అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు అంటే 1కి 4 5 లాభాలు వచ్చే అవకాశము ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, పారిశ్రామిక రంగం వారికి చక్కగా కనబడుతుంది. అయితే తర్వాత చేతి వృత్తుల వాళ్ళకి కనుక చూసుకున్నట్టయితే ఒకంత లాభాలు అంటే నష్టం రాదు, కానీ తక్కువ లాభాలు. మీరు ఒక 100 రూపాయలు లాభం అనుకుంటే 50 రూపాయలు వచ్చేటట్టుగానే ఉంది. కాబట్టి మీరు నిరాశ చెందకండి. దానికి కూడా నేను పరిహారం చెప్తాను, నిరాశ చెందకండి. అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఏ రంగంలో ఉన్న స్త్రీలైనా సరే మీరు సలహాలు ఇవ్వకుండా ఉంటే కనుక మీకు మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అలా చెప్తున్నాను అంటే కనుక మీకు సలహాలు ఇచ్చేటప్పుడు అంటే మీకు మంచి చేద్దాము అని కనుక మీరు వెళ్ళి ఉంటే వాళ్ళు మంచి కోరినట్టుగా మీకు అనిపిస్తుంది, కానీ వారు దాన్ని వేరే విధంగా తీసుకుని మిమ్మల్ని అపకీర్తి పాలు చేసే అవకాశం కనపడుతోంది. కాబట్టి సలహాల జోలికి కానీ, లేదా మధ్యవర్తిత్వం కానీ, లేదా పెద్ద మనిషి తరహా కానీ చేసినట్టయితే మీరే అపనిందల పాలయ్యే అవకాశం ఉంది. ఇంకా తప్పదు అని అనుకుంటే కనుక అప్పుడు మీరు కనుక ప్రయత్నం చేస్తే
ఇంకా తప్పదు అనుకుంటేనే వెళ్ళండి. లేదు అంటే కనుక ఒకంత ఎస్కేప్ ధోరణి అవలంబించినట్టయితేనే ఈ రాశిలో ఉండే స్త్రీలకు అన్ని రంగాల్లో వాళ్ళకి చెప్పదగిన ప్రత్యేకమైన సూచన. అయితే విద్యార్థులకు చాలా చక్కగా ఉంది. వ్యవసాయదారులకి చూసినట్టయితే కనుక కొన్ని పంటలు లాభాలు వచ్చేటట్టు, కొన్ని పంటలు నష్టం కాకపోయినా మీరు ఆశించినంత లాభాలైతే వచ్చేటట్టుగా కనపట్టలేదు. తరువాత అప్పులు చేద్దాము అనుకున్నా, లేదా కొత్త రుణాలు చేద్దాము అనుకున్నా, లేదా కొత్తగా ఏదైనా ఇంకొక ఎకరం కానీ ఇంకో 2 ఎకరాలు కానీ కొందాము అని అనుకున్న వాళ్ళు మీ యొక్క పెద్దవాళ్లను పరిశీలన తీసుకుని కనుక కొనుక్కున్నట్టయితే మంచి జరుగుతుంది. లేదు అంటే మీరు తొందరపడి కొనుక్కునే ఆ భూమి తగాదాల్లో ఉన్న భూమి అయినా అయి ఉండొచ్చు, లేదా అంటే ఇంకో రకమైన భూమి అయినా అయి ఉండవచ్చు. కాబట్టి భూమి కొనుక్కోవాలి అనుకున్న రైతులకు మాత్రము నేను చెప్పే సూచన ఏంటంటే, మీరు నలుగురిని ఎంక్వైరీ చేసుకునో, మీ పెద్దల్ని సలహా అడిగో, పెద్ద మనుషుల యొక్క జోక్యంతోనే మీరు ఇంకా ఎకరాలు కొనుక్కోండి. అంతకుమించి తొందరపడి మీరు వెళ్ళొద్దు. మరొక సూచన ఏంటంటే, రైతులకు మీరు ప్రతిరోజు భూమి పూజ చేయండి, భూమాతకు పూజ చేయండి. పసుపు కుంకుమ వేసి యథాశక్తి పూజ చేసుకోండి. లేదు మాకు రోజు అవ్వదు అని అనుకున్న వాళ్ళు శుక్రవారం అయినా సరే భూమాతకు తప్పనిసరిగా పూజ చేయండి. ఇది చెప్పదగిన మరీ సూచన రైతుల కోసము. ఎందుకు అంటే ప్రకృతి వైపరీత్యాలు మనకి కనుక చెప్పి రావు కాబట్టి ఆ వచ్చే వైపరీత్యాలను తట్టుకోవాలి అంటే మిగతా వాళ్ళకి పర్వాలేదు, కానీ ప్రత్యేకించి రైతులకు చెప్పదగినది మాత్రము. ఎందుకు అంటే మీరే దేశానికి వెన్నెముక కాబట్టి, మీరే నలుగురికి అన్నం పెట్టే అన్నదాత కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మనశ్శాంతి కోల్పోవద్దు, భయానికి లోబడవద్దు. భూమాత పూజ చేయండి, ఆ తల్లి మిమ్మల్ని కాపాడుతుంది. అయితే ఈ రాశిలో ఉండే వాళ్లకు, రాజకీయ రంగం వారికి చెప్పదగినది ఏంటంటే, కొత్తగా రాజకీయంలోకి వద్దాము అని అనుకున్న వాళ్ళు మాత్రము ఒకంత యోచన చేసి రండి. గతంలో రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అపకీర్తి కనుక వచ్చినా, లేదా అపవాదులు పడినా కానీ ఈ సమయంలో మీకు మంచి పేరు వచ్చే అవకాశం కనపడుతోంది. మరింత ఉన్నత పదవికి వెళ్ళే అవకాశం కూడా రాజకీయ నాయకులకు గోచరిస్తోంది. తరువాత చెప్పదగిన పరిహారం ఏంటంటే, నవగ్రహ ఆలయాలను దర్శించుకుంటూ షష్టగ్రహ కూటమిలో ఉన్న గ్రహాలకు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, శని, రాహు, ఈ గ్రహాలకు మీరు శాంతి చేయించుకున్నా, జపం చేయించుకున్నా, దానాలు చేయించుకున్నా కానీ విశేషమైన ఫలితాలను మీరు పొందే అవకాశం కనబడుతోంది. శుభ కార్యక్రమాలు చేస్తారు. అన్ని రకాలుగా ఓవరాల్గా 98% ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. ఈ 2% అయితే మాత్రం చిన్న పరిహారాలు చేసుకుంటే కనుక అవి కూడా మీకు సానుకూలత ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఆ పరిహారాలు నవగ్రహ ఆలయాలు దర్శించడము, జపాలు హోమాలు చేయించుకోవడము. అది మాకు కుదరదు అని అనుకున్న వాళ్ళు నవగ్రహ స్తోత్రాన్ని తప్పనిసరిగా పారాయణ చెయ్యండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. నమస్తే.